ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ పీకల్లోతు కూరుకుపోయాడు. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. కానీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. గ్రీన్ కో కంపెనీతో చీకటి ఒప్పందం గురించి సోషల్ మీడియా ఉతికి ఆరేస్తూ ఉండడంతో డ్రామారావు మరో డ్రామాకు తెరతీశాడు. ఏసీబీ అధికారులు వేసే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక లాయర్ ఉంటేనే విచారణకు వెళతానంటూ డ్రామా రక్తి కట్టించేందుకు ట్రై చేశాడు. ఇంతకీ ఇదంతా ఎందుకో తెలుసా? ఫార్ములా ఈ కార్ రేసులో తాను చేసిన లంగా పని మొత్తం బట్టబయలైంది. ఫార్ములా కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టి పొంకణాలకు పోయిన పోసెట్టి దీన్ని లొట్టపీసు కేసు అంటూ లోపలి భయాన్ని కవర్ చేసుకున్నాడు. ఇంతకీ డ్రామారావు గతంలో ఏం చెప్పాడో ఓసారి వినండి. ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, మన్నెక్కడిది నాకైతే అర్థమైతలేదు. మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇలా ఏసీబీ అట. ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికెళ్ళి వస్తుంది? ఏం కేసు ఇది? అది సంగతి. ఇదో లొట్టపీసు కేసు అంటూ అప్పట్లో ఈజీగా తీసిపారేసిన కేటీఆర్ ఆ లొట్టపీసు కేసు గురించి సమాధానం చెప్పేందుకు లాయర్లు ఉంటేనే వెళ్తాని ఎందుకింత డ్రామా క్రియేట్ చేశాడంటారు? ఎందుకంటే అది లొట్టపీసు కేసు కాదు, ఆయన్ను చిప్పకూడు తినిపించే కేసు అని ముందే తెలుసు. గ్రీన్ కో కంపెనీతో చేసుకున్న చీకటి ఒప్పందం, దాని తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ అకౌంట్ లోకి వచ్చిన 41 కోట్ల రూపాయలు, లెక్కల్లో దొరకకుండా తీసుకున్న మరిన్ని కోట్ల గురించి కేటీఆర్ కు ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే మీడియాలో, సోషల్ మీడియాలో సొల్లు చెప్పినంత ఈజీగా ఏసీబీ దగ్గర సమాధానాలు చెప్పడం కుదరదు. కాబట్టి డ్రామారావు డ్రామాలు రక్తి కట్టిస్తున్నారు. దానికి పనికి ఆహార పథకం పింకీలు సోషల్ మీడియాలో వత్తాసు పలుకుతున్నాయి. 2022 జనవరిలో ఫార్ములా ఈ రేస్ కోసం సంప్రదింపులు జరిపితే కేవలం 2 నెలల్లోనే బీఆర్ఎస్ కు గ్రీన్ కో కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 31 కోట్లు వచ్చాయి. వెంటనే 2022 జూన్ నెలలో ఏస్ నెక్స్ట్ జెన్ పేరుతో కొత్త కంపెనీని ప్రారంభించింది గ్రీన్ కో కంపెనీ. అది ప్రారంభమైన మరుసటి రోజే హైదరాబాద్ వేదికగా ఫార్ములా రేసును ప్రకటించింది ఎఫ్పీఓ. ఇక 2022 అక్టోబర్లో మరో 10 కోట్లను బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది గ్రీన్ కో కంపెనీ. ఇది జరిగిన 15 రోజుల్లోనే స్పాన్సర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇలా పక్కా స్కెచ్ తో జరిగిన ఫ్రాడ్ బయటపడడంతో తిల్లన్న వెన్నులో వణుకు మొదలైంది. 10 ఏళ్లు అధికారం వెలుగబెట్టిన కేటీఆర్ కు చట్టం గురించి తెలుసు. విచారణ కోసం లాయర్లను అనుమతించరని కూడా తెలుసు. అంతెందుకు, బీఆర్ఎస్ హయాంలో చాలా మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు. అప్పట్లో జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కానీ, ఎంపీ బండి సంజయ్ ను, ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేసినప్పుడు కానీ, వైఎస్ షర్మిలను, ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న ఇలా చాలా మందిని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసినప్పుడు వారితో విచారణకు లాయర్లను అనుమతించలేదు.